ఇవాళ మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడాన్ని నాగరికతగా భావిస్తున్నాం. నిజానికి పాలిష్ పట్టించిన బియ్యంలో గింజలపై పొరల్లోని పోషకాలన్నీ తవుడు రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీంతో మనకు ఉట్టి పిండి పదార్థం తప్ప మరేమీ మిగలదు. అదే అంతగా పాలిష్ పట్టించిన బియ్యంలో, ముఖ్యంగా బ్రౌన్ రైస్లో పోషకాలు దండిగా ఉంటాయి. బ్రౌన్ రైస్ను తీసుకోవడం వల్ల బి విటమిన్ల లోపాలను నివారించుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. బ్రౌన్ రైస్తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. చాలా మంది నోట వినిపించే మాట ఇది. అవును, మన దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల అన్నమే ప్రధాన ఆహారం. అందరికీ అందుబాటులో ఉండేది, చవకైనది ఇదే. కూరలైనా, పప్పైనా, పెరుగైనా, చారైనా దేంతోనైనా కలిసిపోయి ఆయా వంటకాల రుచులను మరింత పెంచుతుంది. అందుకే అన్నం అంటే అంత ఇష్టం. ఇప్పుడంతా మల్లె పువ్వులా మెరిసే తెల్ల అన్నాన్నే ఇష్టపడుతున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువగా దంపుడు బియ్యమే తినేవారు. మన తాత ముత్తాతలు బలంగా, జబ్బుల బాధలేవి లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని చెప్పుకోవడం వింటూనే ఉంటాం. మధుమేహం వంటి జబ్బులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దంపుడు బియ్యంపై మరింతగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటది రెండు రకాలండి. ఒకటేమో తక్కువ మరపట్టిన బియ్యాన్ని, దానికి పైన ఎక్కువ పొట్టు ఉండి తక్కువ మరపెడితే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. లేకపోతే మామూలుగాను తక్కువ మరపెట్టిన బియ్యం కింద వాడుతూ ఉంటారనమాట. దంపుడు బియ్యం అని కూడా అంటారు. కానీ బ్రౌన్ రైస్ అని చెప్పి గింజంతా రంగుతోటి వస్తున్నాయి ఇప్పుడు. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ అని. అది ఏంటంటే కెమికలీ ప్రోడక్ట్ కింద తయారు చేసి దానికి రంగు అది అబ్జార్బ్ అయ్యేలా చేసి దాంట్లో వైటమిన్స్ అన్నీను లోపలికి వచ్చేలా ఇంప్రెగ్నేట్ అయ్యేలాగా చేసి దాన్ని బ్రౌన్ రైస్ కింద అమ్ముతూ ఉన్నారన్నమాట. మనకి రెండు రకాలు. తక్కువ దంపుడు బియ్యాన్నేమో మరపెట్టి దంపుడు బియ్యం కింద వచ్చాయి, అవి ఒక రకమైన బ్రౌన్ రైసు. కానీ అది అంత బ్రౌన్గా ఉండదు. మార్కెట్లో కొనేది బ్రౌన్ రైసు, అదొక వెరైటీ బ్రౌన్ రైసు. దానివల్ల దాంట్లో ఎక్కువగా కొన్ని వైటమిన్లు, పోషక పదార్థాలన్నీను తయారవుతూ ఉన్నప్పుడే దాంట్లో పట్టించుకునేలాగా తయారు చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. తెల్ల బియ్యం, దంపుడు బియ్యం రెండింటిలోనూ పిండి పదార్థం ఉంటుంది. కొద్దిగా ప్రోటీన్ కూడా లభిస్తుంది. కొవ్వు అసలే ఉండదు. తెల్ల బియ్యానికి, దంపుడు బియ్యానికి ప్రధానమైన తేడా తవుడు. దంపుడు బియ్యం ఒక పట్టు బియ్యం తవుడుతో కూడుకొని ఉంటుంది. ఇందులో గింజకు సంబంధించిన అన్ని పోషకాలు ఉంటాయి. తవుడుతో కూడిన పొరలోనే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటివి ఉంటాయి. అదే తెల్ల బియ్యం అయితే లోపలి గింజ మాత్రమే ఉంటుంది. పోషకాల పాళ్లు తక్కువ. ముఖ్యంగా పీచు దాదాపు ఉండదనే అనుకోవచ్చు. 100 గ్రాముల దంపుడు బియ్యంతో 1.8 గ్రాముల పీచు లభిస్తే తెల్ల బియ్యంతో కేవలం 0.4 గ్రాములే అందుతుంది. మిగతా పోషకాల విషయానికొస్తే 100 గ్రాముల దంపుడు బియ్యంలో థయామిన్ 6%, నియాసిన్ 8%, విటమిన్ బి 6%, మ్యాంగనీస్ 45%, మెగ్నీషియం 11%, ఫాస్ఫరస్ 8%, ఐరన్ 2%, జింక్ 4% ఉంటాయి. తెల్లటి బియ్యంలో ఈ పోషకాలన్నీ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి. ఈ బ్రౌన్ రైస్లో పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఇంకోటి షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మనకేమో లావుగా ఉన్న వాళ్ళందరూ ఇది తిన్నప్పటికీ ఆ పీచు వలన క్యాలరీస్ తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు బరువు తగ్గడానికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గుండె జబ్బులకి ఏంటి అన్నిటికీను ఈ బ్రౌన్ రైస్ చాలా రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఇది మామూలు రైస్ లాగే వాడుతూ ఉంటాం. కానీ తినేది ఎక్కువ తినాలా తక్కువ తినాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మామూలుగా మనకు మరపెట్టిన బియ్యం ఎలా తింటామో అదే విధంగా ఈ బ్రౌన్ రైస్ కూడా తినచ్చు. ఈ బ్రౌన్ రైస్ వండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బాగా ముందు ఒక అరగంట సేపు నానబెట్టి అది బాగా నానిన తర్వాత నీళ్లు పారిపోయకుండా అదే నీళ్లతోటి మనం ఉడికించాలి. గంజి వంపకుండా మామూలుగా అత్యవసర బియ్యంలాగా చేసి అది తీస్తూ ఉంటే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా అంటే పీచు పదార్థం, తర్వాత పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వలన ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. ఇంకొకటి మలబద్ధకం లేకుండా తినడం కూడా చాలా మంచిది. సరే, చాలామంది ఏమంటే క్యాన్సర్ కూడా రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది.
ఇది చాలా మంచిది. ఈ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనుషులు బరువు పెరగరు. తర్వాత హార్ట్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి ఇదంతా ఉపయోగపడుతూ ఉంటుందని చాలా రీసెర్చ్ చెప్పడం వలన చేస్తూ ఉన్నాను. దంపుడు బియ్యంతో మధుమేహం ముప్పు తక్కువని అనేక అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. దంపుడు బియ్యంలో దండిగా ఉండే పీచు, మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. అదే తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల బియ్యం తినేవారికి మధుమేహం ముప్పు పెరుగుతోందని పరిశోధనలో తేలింది. దంపుడు బియ్యంలో లిగ్నాల్ అనే వృక్ష రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు మోతాదును, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గడానికి తోడ్పడతాయి. దంపుడు బియ్యం తవుడులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి. తెల్ల బియ్యానికి బదులు దంపుడు బియ్యం తినడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇవి బరువు, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, నడుము, తుంటి చుట్టుకొలత తగ్గడానికి తోడ్పడతాయి. ఈ బ్రౌన్ రైస్ నార్మల్గా మామూలు బియ్యం తిన్నంత మట్టుకే తినచ్చు. పెద్దవాళ్ళకి మనకి పిండి పదార్థాలు రోజుకి కనీసం 300 గ్రాములు తినాలి. ఆ 300 గ్రాములు బ్రౌన్ రైస్ ఒకటే కాదు, మిగతా ఇప్పుడు ఇడ్లీలో బియ్యం వస్తుంది, తర్వాత ఇంకేదన్నా చపాతీలు కానీ కానీ తింటుంటే అవన్నీ కలుపుకొని 300 గ్రాములు. ఈ బ్రౌన్ రైస్ని ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల కింద అందులో వాడుకోవచ్చు. పిల్లలకేమో ఉడకపెట్టి పప్పు వేసి పొంగల్లాగా మామూలు బియ్యం ఎలా వండుతారో అలాగే చేసుకోవచ్చు. కానీ ఒకటే పద్ధతి ఏంటంటే కొంచెం ఎక్కువగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ చేస్తే టైం పడుతుంది, అది మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి చంటి పిల్లలకు కూడా పెట్టచ్చు. వాళ్ళకు కూడా అరిగే ప్రాబ్లం ఎక్కువ ఉండదు. అంటే మరీ 6 నెలలు 3 నెలలు పిల్లలకని కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇది ఒక రకంగా ఏదైనా దీని కింద చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందులో వాళ్ళకి పీచు ఉంటుంది, వాళ్ళ క్యాలరీస్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా మంచిది. ఇది హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ బాగా బిల్డప్ చేసి బాగా చక్కగా తిరగలుగుతూ ఉంటారు. అన్ని వయసుల వాళ్ళు వాడచ్చు. పెద్దవాళ్ళు ఏంటి, సీనియర్ సిటిజన్స్ ఏంటి, ఎవరైనా వాడచ్చు. వాళ్ళందరికీ పెట్టచ్చు. దంపుడు బియ్యంలో పోషకాలు, లాభాలు ఎక్కువగా ఉన్నమాట నిజమే. అయితే వీటితో కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. చిత్రంగా దంపుడు బియ్యంలో ఫైటిక్ యాసిడ్, ఫైటేట్ల వంటి విరుద్ధ పోషకాలు ఉంటాయి. ఇవి ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడతాయి. దంపుడు బియ్యంలో ఆర్సెనిక్ అనే విషతుల్య రసాయనము ఎక్కువగానే ఉంటుంది. ఆర్సెనిక్ను చాలా కాలంగా తీసుకుంటే దీర్ఘకాల జబ్బులు తలెత్తే అవకాశం ఉంది. అంటే దంపుడు బియ్యం, తెల్ల బియ్యం రెండింటితోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటున్నాయన్నమాట. అయితే ఏ బియ్యాన్నైనా సరే మితంగా తీసుకోవటం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. కొన్నిసార్లు దంపుడు బియ్యం, మరికొన్నిసార్లు తెల్ల బియ్యం ఇలా మార్చి మార్చి తినడం ద్వారా రెండింటి లాభాలను పొందవచ్చు.